నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. కురిసేది కొద్దిసేపే, కానీ ఆ కుండపోత మిగిల్చే గుండెకోత అంతా ఇంత కాదు. అదే క్లౌడ్ బరస్ట్. కొంతకాలంగా ఈ పదం వింటేనే ప్రజల్లో ఎన్నో భయాందోళనలు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా ఇటీవల ఉత్తరాఖండ్ అలాగే జమ్మూ కాశ్మీర్లో ఈ మేఘ గర్జనకు గ్రామాలకు గ్రామాలే రూపురేఖలు లేకుండా పోయాయి. ఊహించని పెను విషాదాలు ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో మనం ఎంత బలహీనమో మరోసారి గుర్తు చేశాయి. మరి అసలేంటి క్లౌడ్ బరస్ట్లు? ఇది కేవలం వాతావరణ సమస్యేనా, లేక మితిమీర పర్యావరణ హానికి మనం చెల్లించుకుంటున్న మూల్యమా? క్లౌడ్ బరస్ట్లు ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తాయో ముందుగా ఊహించగలమా? అది సాధ్యమవుతుందా? ఈ మేఘ విస్ఫోటనాలు దేశీయ విపత్తు నిర్వహణ వ్యవస్థలు, విధానాలకు ఎలాంటి సవాళ్లు విసురుతున్నాయి? ఏమేం పాఠాలు నేర్పుతున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ జి చినసత్యనారాయణ గారు, వాతావరణ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ టి శ్రీకుమార్ గారు, ప్రముఖ పర్యావరణవేత్త, డాక్టర్ కేఎస్ఆర్ మూర్తి గారు, ఎన్ఐఓ విశ్రాంత డైరెక్టర్. సత్యనారాయణ గారు, క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి అసలు? ఈ క్లౌడ్ బరస్ట్ ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు జరుగుతుంది, ఎలా ఏర్పడతాయి? ఈ మాట వింటే ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా ఒక రకంగా వణికిపోయే పరిస్థితి ఉంది. ఎందుకు ఇలా జరుగుతోంది? సార్, క్లౌడ్ బరస్ట్ అంటే సార్ ఒక ప్రాంతంలో తక్కువ సమయం అంటే నాట్ మోర్ దాన్ 1 కిలోమీటర్స్ ఆర్ 2 కిలోమీటర్స్, ఓన్లీ తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిసేదాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఈ క్లౌడ్ బరస్ట్ అంటే ఎక్కువగా మాన్సూన్ సీజన్లో ఎక్కువ చూస్తాం. అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే జూన్ టు సెప్టెంబర్ కాలంలో 122 డేస్లో ఇది ఎక్కువగా ఉంటుంది. పూర్వకాలంలో చూసుకుంటే రెయినీ డేస్ అనేవాళ్ళము. ఈ రెయినీ డేస్ వల్ల తగ్గిపోయి క్లౌడ్ బరస్ట్ అంటే ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఈవెంట్స్. అంటే సంవత్సరం అంతా పడవలసిన, అంటే మాన్సూన్ సీజన్ 122 డేస్లో పడవలసిన రెయిన్ ఒకే రోజున కుంభవృష్టి వర్షంలో, అంటే మోర్ దాన్ 20 సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్స్ రెయిన్ అనేది ఒకే రోజున పడుతుంది. ఈ మధ్యకాలంలో ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ చూసుకోవచ్చు, అలాగే ముంబై ఫ్లడ్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఫ్లడ్స్, అలాగే ఈ మధ్యకాలంలో బుడమేరు వాగు ఫ్లడ్స్, అంటే ఒకే రోజున 20 సెంటీమీటర్. అంటే విత్ ఇన్ 1 అవర్లో ఎక్కువ వర్షం పడటం వల్ల ల్యాండ్ స్లైడ్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అండి. అంటే మనం క్రియేట్ చేసేది అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ అవడం వల్ల, అట్మాస్ఫియర్లో ఈ తేమ శాతంతో పాటు పొల్యూషన్స్ పెరగడం వల్ల ఇవి ఎక్కువగా ఎక్కడ వస్తుంటాయంటే హిల్లీ రీజియన్స్లో ఎక్కువగా ఫామ్ అవుతుంటాయి అన్నమాట. అంటే ఈ ఎత్తైన చెట్లు ఉన్న ప్రదేశంలో కానీ, అంటే హైదరాబాద్ ఏంటంటే మనం చూసుకుంటే అర్బన్ ఏరియాస్ అంటాం. ఇటువంటి ప్లేసెస్లో ఇవి ఎక్కువగా ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి, అంటే డ్యూ టు ఈ గ్లోబల్ వార్మింగ్ అని చెప్పచ్చు. శ్రీకుమార్ గారు, ఇప్పుడు వాతావరణపరమైన అంశాలతో పాటు క్లౌడ్ బరస్ట్లకు కారణమవుతున్న పట్టణీకరణ, అలాగే అడవుల నరికివేత కావచ్చు, లేకపోతే ఎక్కువ సెన్సిటివ్ జోన్లలో ప్రాజెక్టులు, ఇలాంటి పర్యావరణ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి సార్? దీనిలో మీరు చెప్పిన 3 పాయింట్స్ అండి. ఒకటి నగరీకరణ, అంటే పట్టణాలు విస్తృతంగా పెరగటం. 2 డిఫారెస్టేషన్, అడవుల నరికివేత. 3 పర్యావరణంగా సున్నితంగా ఉన్నటువంటి ప్రాంతాలు, ఎక్కువ సెన్సిటివ్ జోన్స్. ఈ 3 కూడా ప్రధానమే. ఒకదాని మీద ఒకటి చూద్దాం మనం. అర్బన్ ఏరియాస్లో ఏంటంటే ప్రాబ్లం ఇప్పుడు నేరో స్ట్రీట్స్, తక్కువ విడిదిగిలినటువంటి రహదారులు ఉండటం. ఉదాహరణకి హైదరాబాద్లో తీసుకుంటే మీకు ఓల్డ్ సిటీ ఏరియా కానీ, అలాగే పాత రోజుల్లో అభివృద్ధి చెందినటువంటి మెయిన్ ఓల్డ్ సిటీ హైదరాబాద్ కానీ, అలాగే విజయవాడ 1 టౌన్ లాంటి ప్రాంతాలు కానీ, చెన్నై లాంటి ప్రాంతాల్లో చెన్నై ఓల్డ్ సిటీ కానీ, బాంబేలో కూడా మీరు పాత అంధేరి ప్రాంతం ఇవన్నీ కూడా తీసుకుంటే నేరో స్ట్రీట్స్ ఉండి అక్కడున్న చిన్న చిన్న దాంట్లో వర్టికల్గా చాలా ఎత్తుకు బిల్డింగ్లు పైకి లేపారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. అంటే సింగిల్ స్టేజ్ బిల్డింగ్స్ని పడగొట్టేసి హై రైజ్ బిల్డింగ్స్ వచ్చినాయి. దీనివల్ల ఏమైందంటే మన భారతదేశ వ్యాప్తంగా అర్బన్ హాట్ ఐలాండ్స్ అంటాం. అర్బన్ హాట్ ఐలాండ్స్ అంటే ఇవి ఒక హాట్ స్పాట్స్ లాగా తయారైనవి. ఈ ఉష్ణమండల ప్రాంతాల్లాగా ఏర్పడటం వల్ల ఇవి మాన్సూన్ పీరియడ్లో, ముఖ్యంగా మన కోస్టల్ రీజియన్ దగ్గరగా ఉన్న ఇప్పుడు మహారాష్ట్ర లాంటిది కానీ, చెన్నై కానీ, మన ఆంధ్రప్రదేశ్ కానీ తీసుకుంటే ఏం జరుగుతుందంటే ఈ మాన్సూన్ విండ్స్ వచ్చినప్పుడు సముద్రాల మీద నుంచి, అరేబియా సముద్రం మీద నుంచి కానీ, బంగాళాఖాతం నుంచి వచ్చే తేమగాలి ఈ అర్బన్ హాట్ ఐలాండ్స్లోకి వచ్చినప్పుడు వామ్ ఎయిర్తో కలిసి ఒక్కసారిగా పైకి లేచినప్పుడు, మామూలుగా హిమాలయ ప్రాంతాలు జరిగే ఓరోగ్రఫిక్ ఎఫెక్ట్ లాగానే ఇక్కడ కూడా ఈ వామ్ ఎయిర్, అంటే తక్కువ తేమ కలిగిన గాలి, ఎక్కువ తేమ కలిగిన గాలి రెండూ పైకి వెళ్ళినప్పుడు కలవగానే అనూహ్యమైనటువంటి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి విపరీతమైన వర్షపాతం జరుగుతుంది. దీనివల్లే 2005లో చెన్నై ఫ్లడ్స్ కానీ,
2015లో అదే 2005లో బాంబే ఫ్లడ్స్ కానీ 15లో చెన్నై ఫ్లడ్స్ కానీ మనం 24లో తీసుకుంటే మీకు హిమాచల్ ప్రదేశ్లో కులు మనాలిలో జరిగినటువంటి క్లౌడ్ బరస్ట్ కానీ మనకి 2024లో విజయవాడలో ఉన్నటువంటి కానీ ఇవన్నీ కూడా నగరాల పట్టణీకరణ యొక్క దుష్ప్రభావాలని ముఖ్యంగా అర్బన్ డ్రైనేజ్ సిస్టమ్ ఫెయిల్యూర్ని తెలియజేస్తూ ఉన్నాయి. మన డ్రైన్స్ అన్నీ కూడా పాతకాలంలో 4-5 సెంటీమీటర్ల వర్షపాతానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ ప్రస్తుతం ఏంటంటే ఈ క్లౌడ్ బరస్ట్ జరిగినప్పుడు ఈ అనూహ్యమైనటువంటి వర్షపాతం జరిగినప్పుడు 10 సెంటీమీటర్ల పైన 20-30 సెంటీమీటర్ల వర్షపాతం కూడా ఒక 10-12 గంటల సమయంలో లాస్ట్ టైం జరిగింది. ఇలాంటి నీటిని సేకరించేటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవటం, 2 విపరీతంగా ఫారెస్ట్ మనకి అర్బనైజేషన్లు ఏంటంటే ఒక్క చిన్న పాయింట్ చెప్తానండి, రోడ్లన్నీ కూడా కాంక్రీట్ జంగిల్స్గా మారిపోవటం, ఫుట్పాత్లన్నీ కూడా మనం కంప్లీట్గా మట్టి లేకుండా చేయటం, అంత రిఫ్లెక్టివ్ ఏరియాస్ ఎక్కువైపోయి అసలు వాటర్ అబ్జార్బింగ్ ఏరియాస్ తగ్గిపోవటం, ఎవెన్యూ ప్లానిటేషన్ లేకపోవటం. విజయవాడ లాంటి పట్టణాల్లో బందర్ రోడ్, ఏలూరు రోడ్ తీసుకుంటే మీకు అసలు ఎవెన్యూ ప్లానిటేషనే లేదు. అసలు విజయవాడ నగరంలో మీకు 15% గ్రీనరీ కూడా లేదు. ఇలా చెన్నై నగరం కూడా ఇదే పరిస్థితి. కాబట్టి లంగ్ స్పేసెస్ లేకుండా మనం నిర్మాణం చేయటం వల్ల వాటర్ అబ్జార్బింగ్ ఏరియాస్ తగ్గిపోయి మొత్తం కూడా నీళ్లు ఒక్కసారిగా హై లెవెల్ బిల్డింగ్ 20 మీటర్ల ఎత్తున్నటువంటి బిల్డింగ్ మీద నుంచి చాలా హై వెలాసిటీతో వాటర్ రన్ ఆఫ్ రావటం, ఆ డ్రైనేజీలో వచ్చిన వాటర్ ఒక్కసారి వేగాన్ని పుంజుకుని మొత్తం కూడా ఏదైనా అడ్డుపడినప్పుడు ప్లాస్టిక్ కవర్లు కానీ ఇట్లాంటి అడ్డుపడినప్పుడు అర్బన్ ఫ్లడ్స్గా నగర వరదలుగా మారుతూ ఉన్నాయి. తర్వాత ఎకో సెన్సిటివ్ జోన్స్ హిమాలయ ప్రాంతాలు లాంటివి కానీ కులు మనాలి హిమాచల్ ప్రదేశ్ కానీ సిక్కిం కానీ మిజోరాం కానీ జమ్మూ కాశ్మీర్ కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా పర్యావరణ సున్నిత ప్రాంతాలు, హిమాలయాలకు దగ్గరగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అడవుల నరికివేత విపరీతంగా పెరిగిపోయింది. మనకి దేవదారు వృక్షాలు అంటాం. ఉత్తరాఖండ్లో దేవదారు వృక్షాలను కొట్టేయటం కోసం విపరీతంగా దేవదారు వృక్షాలను నరికేశారు. దాని తర్వాత అర్బనైజేషన్ పేరుతో, టూరిజం పేరుతో కొత్త కన్స్ట్రక్షన్స్ని బాగా చేపట్టడం, వీటన్నిటి వల్ల మీరు అన్నట్టు ఈ పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో చేయకూడని పనులు చేయటం, అడవులు నరికివేత, ఇవన్నిటి కూడా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి క్లౌడ్ బరస్ట్కి కారణం. ఎందుకంటే ఈ అర్బన్ హాట్ ఐలాండ్ నేను చెప్పినట్టు ఎవాపరేషన్ అనేది టెంపరేచర్స్ మీద, గాలి మీద, అనేక విషయాల మీద ఆధారపడద్దండి. ఇవన్నీ కూడా మనకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ ఒకటి, క్లైమాటిక్ చేంజెస్ ఒకటి, మన విండ్ ప్యాటర్న్స్ కూడా, మన గాలులు, మన జూలై నెలలో విపరీతంగా గాలులు వీయటం, వామీర్ రావటం వల్ల కూడా ఇది కారణం అండి. మూర్తి గారు, ఇప్పుడు సముద్ర ఉష్ణోగ్రతలు, అలల్లో వస్తున్న మార్పుల్లో ఏవి మన భారతదేశంలో క్లౌడ్ బరస్ట్ల సంఖ్య, తీవ్రత పెంచుతున్నాయంటారు? మీకున్న ఓషనోగ్రఫీలో మీకున్నటువంటి విస్తృతమైన అనుభవంతో చెప్పాలంటే ఏం చెబుతారు? క్లౌడ్ బరస్ట్కి మెయిన్ కారణం ఏమిటంటే అండి, యాక్చువల్గా అలలు కాదు, సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టుగానే గ్లోబల్ వార్మింగ్ మూలాన టెంపరేచర్స్ బాగా రైజ్ అయ్యి ఇవాపరేషన్ ఎక్కువ టేకప్, సీ సర్ఫేస్ నుంచి ఇవాపరేషన్ ఎక్కువ టేకప్ అయ్యి ఈ ఇవాపరేషన్ అయిన ఈ క్లౌడ్ అంతా అక్కడ పైకి వర్టికల్గా కొన్ని కిలోమీటర్ల పైకి వెళ్ళి అక్కడ కండెన్స్ అయ్యి క్యుములో నింబస్ క్లౌడ్స్ అని ఆ క్లౌడ్స్ ఫార్మ్ అవుతాయి. ఈ క్లౌడ్స్ ఏంటంటే కొన్ని కిలోమీటర్ల పైకి వెళ్ళగలవు, కానీ పర్వత ప్రాంతాల్లో మనకు ఎక్కువ క్లౌడ్ బర్స్ట్లు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ క్లౌడ్స్ పైకి వెళ్ళి పర్వతాలు తాకిన చోటేమో అంత హ్యూజ్ క్లౌడ్, అంటే ఇందాక చెప్పినట్టే క్లౌడ్ బర్స్ట్ దగ్గర ఒక డిసడ్వాంటేజ్ అంటే చాలా తక్కువ ఏరియాలో పడుతుంది, తక్కువ సమయంలో పడిపోతుంది. దాన్ని ఎప్పుడు వస్తుందో ఊహించుకోవడం కూడా కష్టం. అంచేత సముద్ర వాతావరణం, గ్లోబల్ వార్మింగ్ మూలాన వేడెక్కడమే మెయిన్ కారణం, కానీ అలల ఉధృతం మూలాన మాత్రం అంత రిలేషన్ లేదు. కేవలం గ్లోబల్ వార్మింగ్ మూలన సీ సర్ఫేస్ టెంపరేచర్ రైజ్ అవ్వడం మూలన వాతావరణంలో తేమ పెరిగి అదంతా వర్టికల్గా క్లౌడ్ కింద పైకి వెళ్ళి ఆ క్లౌడ్స్ కండెన్స్ అయ్యి పర్వత ప్రాంతాల్లో వెళ్ళే దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏంటంటే కొంచెం సడన్గా కూల్ అయ్యి ఒకేసారి ఎప్పుడు పడుతుందో కూడా ప్రిడిక్ట్ చేయడం కష్టం, సడన్గా పడిపోతుందండి. మూర్తి గారు, ఒకవేళ కనుక ఇలాంటి క్లౌడ్ బరస్ట్ని ముందుగానే అంచనా వేయాలంటే ఎలాంటి వ్యవస్థలు అవసరం అంటారు? అలాంటి వ్యవస్థలు ఏమైనా రెడీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? మనకి క్లౌడ్ బర్స్ట్ విషయంలో ఒక మెయిన్ మనకి డ్రాబ్యాక్ ఏంటంటే మనం
మాన్సూన్స్ను కానీ సైక్లోన్స్ను కానీ డిప్రెషన్స్ను కానీ వీటన్నిటికీ ముందుగా చెప్పడానికి మనకు వ్యవస్థ చాలా బాగుంది. కానీ క్లౌడ్ బర్స్ట్లో ఏంటంటే చాలా ఒక ఫ్యూ టెన్స్ ఆఫ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలోనే అది ఫార్మ్ అవుతుంది. అదొకటి. చాలా తక్కువ టైము, వితిన్ 24 అవర్స్లో ఒక 100 మిల్లీమీటర్స్ 200 మిల్లీమీటర్స్ రెయిన్ పడిపోతుంది. అంచేత మన దగ్గర ఉన్న ప్రిడిక్షన్ సిస్టమ్ ఏంటంటే అంత స్మాల్ రెజల్యూషన్లో ఉన్న అంత స్మాల్ ఏరియాలో స్మాల్ టైంలో వచ్చేదాన్ని గుర్తించేంతగా మన సిస్టమ్ ఇంకా డెవలప్ అవ్వలేదు. రెండొక కారణం ఏంటంటే ఈ పర్వతాల్లోనూ వాటల్లోనూ కూడా రాడార్లు కానీ అదర్ మానిటరింగ్ సిస్టమ్స్ కానీ కొద్దిగా సిగ్నల్స్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వలన, మనకు క్లోజ్ డెన్సిటీ ఆఫ్ అబ్జర్వేషన్స్ లేకపోవడం వలన ఇవి ఎప్పుడు వస్తాయో చెప్పడం అన్నది మనకి కష్టమవుతుంది. ఆ విషయంలోనే క్లౌడ్ బరస్ట్ మనం ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. అవి సడన్గా రావడానికి అవి కూడా మనం ప్రిడిక్ట్ చేయాలి అంటే మన డేటా కానీ మన స్టేషన్స్ కానీ మన మానిటరింగ్ సిస్టమ్స్ కానీ ఇంకా బాగా అడ్వాన్స్ అవ్వాలి. సత్యనారాయణ గారు, ఇంతకుముందు మూర్తి గారు అన్నట్టుగా క్లౌడ్ బరస్ట్ని అంచనా వేయడానికి ఎలాంటి వ్యవస్థలు లేవు ఇప్పటిదాకా అన్నారు. ఒకవేళ ఇలాంటివి అంచనా వేయాలంటే ఎలాంటి వ్యవస్థలు ఉంటే బాగుంటుంది? అలాగే ఆ దిశగా ఏమైనా ప్రయోగాలు పరిశోధనలు జరుగుతున్నాయా? ఎస్ సార్. నాకు సార్ నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1 crore ప్రాజెక్ట్ తోటి ఏంటంటే 2050 వరకు అంటే ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అంటే హీట్ వేవ్స్ కానీ టెంపరేచర్ రెయిన్ఫాల్ కానీ అలాగే సైక్లోన్స్ కానీ ఏ విధంగా మార్పు చెందుతాయి అంటే వీ హ్యావ్ ఏ గ్లోబల్ మోడల్స్ ఉన్నాయి. ప్లస్ ఈ మధ్య కాలంలో భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అనేది మనకి ఐఎండి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఈ మధ్యన, ఐఐటిఎం పూణే వాళ్ళు. ఈ భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ తోటి విలేజ్ లెవెల్లో మనం ఫోర్కాస్ట్ ఇవ్వగలుగుతున్నాం. కానీ మనకి ఏంటంటే ఈ మధ్యకాలంలో మోడల్స్ డెవలప్మెంట్ అంటే ఎలా అంటే మనకి హైబ్రిడ్ మోడల్స్ అంటే మనకి న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ అంటాం. అంటే ఐఎండి వాళ్ళు యూజ్ చేసే మోడల్స్ అంటే డైనమికల్ మోడల్స్. ఈ మధ్యకాలంలో అందరూ యూజ్ చేసేది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ మెథడ్స్. అంటే మనకి వీ హ్యావ్ ఏ శాటిలైట్ డేటా ఉన్నది, అలాగే రాడార్ సిస్టమ్ ఉంది, అలాగే మనకి గ్రౌండ్ బేస్డ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఈ అన్ని అబ్జర్వేషన్తో పాటు క్వాలిటీ ఆఫ్ డేటా మనకు జనరేట్ చేసుకొని మనకి ఏదైతే మనకి మోడల్ ఆల్రెడీ ఐఎండి ఇస్తుందో దానికి హైబ్రిడ్ మోడల్స్ అంటే ఈ మోడల్కి ఈ డేటాని యాడ్ చేసి మిషన్ లెర్నింగ్ మోడల్స్ తోటి మనం ఐడెంటిఫై చేయొచ్చు అనేది ఈ మధ్య కాలంలో నేను డిఎస్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఎస్టీతో ప్రాజెక్ట్ తోటి పాటు థండర్ స్టార్మ్ ప్రిడిక్షన్ ఏవైతే ఈ ఫ్లడ్స్ అనుకుంటున్నామో అంటే క్లౌడ్ బరస్ట్ అంటే క్యూములో నింబస్ క్లౌడ్స్ వర్టికల్గా ఫామ్ అవటం వల్ల సడన్గా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో అంటే ఫ్యూ మినిట్స్ మీన్స్ 1 hour to 2 hours మధ్యలో సడన్ రెయిన్ పడటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఈ మిషన్ లెర్నింగ్ ఆల్గారిథం యూజ్ చేసుకుని ఏదైతే శాటిలైట్స్ అవైలబిలిటీ ఉన్నాయో అన్ని శాటిలైట్ డేటాను ముందుగా వెరిఫై చేసుకోవాలన్నమాట. ఈ డేటా క్వాలిటీ ఉందా, ఎంతవరకు రిలయబిలిటీ ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుని ఈ శాటిలైట్ డేటాను బేస్ చేసుకుని ఈ హైబ్రిడ్ మోడల్ అంటే మనకి ఏదైతే ఐఎండి మనకు ప్రొవైడ్ చేస్తుందో దాంతో కాబట్టి కంపేర్ చేసి మనం ముందుగా డెవలప్ చేయొచ్చు. అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ నేను ఇదివరకు NCMRWF నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ సెంటర్లో ఒక సైంటిస్ట్ కింద వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడు ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అంటే లాస్ట్ 100 yearsలో ఇప్పుడు చూడలేదు, ఈ విధమైన రెయిన్ రేపు వచ్చే అవకాశం ఉంది, నెక్స్ట్ 2 daysలో వచ్చే అవకాశం ఉందని పర్సంటైల్ బేస్డ్ మెథడ్ తోటి నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఈ మెథడ్ తోటి 2005 మూర్తి గారు చెప్పినట్టు 2005 ముంబై ఫ్లడ్స్ కానీ ఆంధ్రప్రదేశ్ ఫ్లడ్స్ కానీ ఈ మనకు ఆంధ్ర ఫ్లడ్స్ కానీ రీసెంట్ బొడమేరు వాగు ఫ్లడ్స్ కానీ హైదరాబాద్ ఫ్లడ్స్ కానీ ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ జమ్మూ కాశ్మీర్ ఫ్లడ్స్ అంటే జమ్మూ కాశ్మీర్లో 5 centimeters హెవీ రెయిన్ అనమాట. అంటే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడ హిల్స్ పక్కనే మనకు చిన్న లోయల్లో ఇల్లు నిర్మించుకోవడం వల్ల వెంటనే ఫ్లడ్స్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా మనం యూజింగ్ ఏదైతే శాటిలైట్ సిస్టమ్ బాగా డెవలప్ అయింది, మనకి గ్రౌండ్ బేస్డ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఐఎండి కూడా న్యూ రాడార్ స్టేషన్స్ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈ అన్నిటితో కలిపి మనం నావ్ కాస్టింగ్ సిస్టమ్ అంటే విత్ ఇన్ 3-4 hours ఆర్ 10 hours ముందుగా మనం క్యాప్చర్ చేయడం అయితే జరుగుతుందండి. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ ప్రజెంట్ ఇంప్రూవ్ జరిగింది కాబట్టి నాకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేయడంతో నేను కూడా ముందుగా రీసెర్చ్ చేయడం జరుగుతుందండి. సత్యనారాయణ గారు, మీరు అన్నట్టుగా అంచనా వేసే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన ఉత్తరాఖండ్ కావచ్చు, అలాగే లేటెస్ట్గా జమ్మూ కాశ్మీర్, ఈ వరదలకు సంబంధించి ఏమైనా ముందస్తు సమాచారం ఉందా?
ముందస్తు సమాచారం అంటే ఐఎండి వాళ్ళు అలర్ట్ ఇస్తున్నారు సార్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్ వీఆర్ ఇనిషియేటెడ్ 2015-16 నుంచి మేము ఒక నియర్ 40-30 మినిట్స్లో మీకు పిడుగులు పడే అవకాశం ఉంది, నియర్గా మీకు హెవీ రైన్స్ వచ్చే అవకాశం ఉన్నది అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఒక అలర్ట్ మెసేజ్ అయితే జారీ చేస్తున్నాం సార్. ఇది ఓకే. శ్రీకుమార్ గారు, ఇప్పుడు లేటెస్ట్గా మనం చూస్తే మొన్న ఏమో ఉత్తరాఖండ్లో దరాలి ప్రాంతంలో వచ్చింది, అలాగే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, ఇలాంటి చోట క్లౌడ్ బరస్ట్లు ఒక తీరని విషాదాన్ని అలాగే నష్టాన్ని కూడా మిగిల్చాయి. ఇట్లాంటి వాటిని ఎదుర్కోవడంలో మన ప్రభుత్వ వ్యవస్థలు అలాగే యంత్రాంగాలు ఎంత మేర సన్నద్ధంగా ఉన్నాయి? అంటే ఇది జనరల్గా క్లౌడ్ బరస్ట్ అనేది పర్వత ప్రాంతాలకు పరిమితమైనటువంటి విషయం. కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే మైదాన ప్రాంతాలకు కూడా వచ్చేసింది ఇది, అర్బన్ ఏరియాస్ కూడా. ఇప్పుడు చెన్నై కానీ, బాంబే కానీ, విజయవాడ కానీ ఇవన్నీ తీసుకుంటే మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది డేటాబేస్ కావాలండి. ఇందాక మనకి సత్యనారాయణ గారు చెప్పినట్టు మనకి ఒక వెదర్ ఫార్కాస్టింగ్ మోడల్ ఒకటి ఉంది. ఎందుకంటే న్యూమరికల్ వెదర్ ఫోర్కాస్టింగ్ మెథడ్ అని చెప్పి మెషిన్ లెర్నింగ్ మీద బేస్ అయ్యి ఇది డేటా కలెక్షన్ సెంటర్స్, ఐఎండి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, అలాగే నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ గాదంకి అంటాం మనం, తిరుపతి దగ్గర ఎంఎస్టీ రాడార్ ఉంది వాతావరణంలో ఉన్నటువంటి వివిధ పొరలను అధ్యయనం చేయడానికి. మిసోస్ఫియర్, ట్రోపోస్ఫియర్, తర్వాత ఇవన్నీ కూడా ఐనోస్ఫియర్ అధ్యయనం చేయడానికి. ఇలా రాడార్, డాప్లర్ రాడార్స్ అంటాం, శాటిలైట్ బేస్ జియో స్టేషనరీ శాటిలైట్స్ ద్వారా, డాప్లర్ రాడార్స్ ద్వారా కూడా మనం దాదాపు ఒక 700 ఫీట్ వరకు ప్రాంతాన్ని కూడా మనం అంచనా వేసి చేయడానికి వీలుంది. అయితే మనకేంటంటే ఆ బ్రాడ్ బేస్ కలెక్షన్ అంటే వీటన్నిటికీ కూడా మన యంత్రాంగం మొత్తం కూడా ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత నేషనల్ ఫ్లడ్ వాటర్ రిస్క్ మేనేజ్మెంట్ అథారిటీ కానీ, అలాగే సైక్లోన్ రిస్క్ మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ల్యాండ్ స్లైడ్ రిస్క్ మేనేజ్మెంట్, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. వీటన్నిటి కలిపి మనకి ఫ్లడ్ వార్నింగ్ ఉంది, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఇస్తారు, అంటే వరదల్ని నియంత్రించడం. సో మనం వ్యవస్థలు సరిగ్గా పనిచేయలేకపోవటం కానీ, కమ్యూనికేషను, సిబ్బంది కొరత కానీ, దానివల్ల కానీ మనకి ఉన్నంతలో చాలా వరకు మన ప్రాణ నష్టాలను తగ్గించగలుగుతున్నాం. అయితే ఇక్కడ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే డిజాస్టర్ వచ్చినప్పుడు, ఇలాంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు జరిగే ఆస్తి నష్టం. మీకు ఊరే ఇప్పుడు దరాలిలో కొట్టుకుపోయింది, అక్కడ జరిగినటువంటి ప్రాణ నష్టం కన్నా ఆస్తి నష్టం చాలా తీవ్రంగా అసలు మనం పూడ్చలేని విధంగా ఉంది. సో ఇలా భవిష్యత్తులో ఇట్లాంటివి ఆస్తి నష్టాలు జరగకుండా, ఎందుకంటే మన యొక్క జీడిపిని, మన ఎకానమీని కూడా ఇది తీవ్ర ప్రభావం చూస్తాయి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దీనికి మన సన్నద్ధత అనేది ఇంకా సరైన దిశగా లేదు. రెసిలియంట్ అంటాం, అంటే ఒక విపత్తు జరిగినప్పుడు దాన్ని మనం ప్రిపేర్నెస్తో ఉండటంతో పాటు రెస్పాన్స్ అండ్ రికవరీ, ఈ 5 విభాగాల్లో మనం ఇంకా పూర్తిగా సరిగ్గా లేవనేది చెప్పాలి. ఎందుకంటే దీనికి ఒక యుద్ధ ప్రాతిపదిక మీద మనం ప్రోటోకాల్స్ చేయాలి. ఎందుకంటే చాలా వైబ్రెంట్గా వాతావరణ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. నిన్న మొన్నటి దాకా వరదలు అనుకున్నాం, క్షామం అన్నాం, అంటే మనకి దుర్భిక్షం వచ్చింది రెయిన్ లేక. ఇప్పుడేమో మనకి క్లౌడ్ బరస్ట్ వచ్చి వరదలు వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి సంవత్సరం మొత్తం ఈ వాటర్ని ఎలా యూజ్ చేయాలి అంటే ల్యాండ్ వాటర్ మేనేజ్మెంట్ అనేది, ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ జరగటానికి డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, ఫ్లడ్ వాటర్ డైరెక్షన్ కెనాల్స్ కానీ, తర్వాత గ్రీనరీ మేనేజ్మెంట్ కానీ, ఇవి ప్రాపర్గా మనకి ఇవన్నీ కూడా ఒకే రూఫ్ కింద చాలా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్తో జరిగినప్పుడు మాత్రమే మనం భవిష్యత్తులో ఇట్లాంటివి మళ్ళీ చూడకుండా ఉంటాం. లేకపోతే ఏమవుద్దంటే మనకి అర్బన్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా వ్యవస్థలండి, కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ, పవర్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అవుద్ది. అందుకే మనం మనం ఫ్లడ్స్ వచ్చినప్పుడు మీరు చూస్తే పవర్ సప్లై ఇవ్వలేము. చెన్నైలో మీరు చూశారు, లక్షల డబ్బులుండి కూడా తాగటానికి మంచినీళ్ళు లేవు, గ్రౌండ్ వాటర్ కంటామినేట్ అయిపోయింది, మనకి పవర్ సప్లై లేకుండా పోయింది, సెల్ ఫోన్స్ పనిచేయలేదు. కాబట్టి ఇవన్నీ కూడా విపత్తులు వచ్చినప్పుడు జరిగేటువంటి దానికి సన్నద్ధత కిట్స్ మనం రెడీ చేసుకోవటం, ప్రిపేర్నెస్ అనేది చాలా అవసరం అండి. మూర్తి గారు, ఇప్పుడు మనకున్నటువంటి తీర ప్రాంత ముందస్తు హెచ్చరికల వ్యవస్థలు కావచ్చు, అలాగే మిగిలిన ప్రధాన భూభాగంలోని విపత్తు నిర్వహణ వ్యవస్థలతో ఎంతవరకు ఇంటిగ్రేట్ అయి పనిచేస్తున్నాయి సార్? ఎంతవరకు ఇంటిగ్రేట్ అవుతున్నాయి అంటే యాక్చువల్గా మనం మెయిన్గా డిస్కస్ చేస్తుంది విత్ రెఫరెన్స్ టు క్లౌడ్ బరస్ట్. ఈ హెచ్చరికలు, సముద్ర వాతావరణం హెచ్చరికలు, తుఫాన్ హెచ్చరికలు, వాటర్లో మనం బాగానే అడ్వాన్స్ అయినా ఈ క్లౌడ్ బరస్ట్, ఫ్లడింగు, కొంతమంది ఇప్పుడు ఆయన అర్బన్ ఫ్లడింగ్ గురించి మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే దీన్ని 2 భాగాలుగా చూడాలి. క్లౌడ్ బరస్ట్ పర్వత ప్రాంతాల్లో వచ్చేదానికి
ఒక రకంగా మనకేంటంటే పర్వత ప్రాంతాల్లో ఇల్లు కట్టడం కానీ డిఫారెస్టేషన్ కానీ దాని మూలాన కానీ అక్కడ వ్యవస్థ బాగా పాడైపోతుంది. అర్బన్ ఫ్లడింగ్ వచ్చేటప్పటికి క్లౌడ్ బరస్ట్ అనే కాదు, మామూలుగా హెవీ రెయిన్ వచ్చినా సరే అర్బన్ ఫ్లడింగ్ ఎందుకు వస్తుందంటే మనం చెట్లు కొట్టేయడం, తర్వాత ఏంటంటే అర్బనైజేషన్ పేరుతో కాంక్రీట్ జంగిల్స్ కింద మారిపోవడం ఇదంతా. అంచేత ఏంటంటే మన వ్యవస్థ ఎలా ఉండాలంటే సైంటిఫిక్ యాంగిల్లో ఉండాలి, సోషల్ యాంగిల్లో ఉండాలి. సైంటిఫిక్ యాంగిల్లో ఇందాక సత్యనారాయణ గారు ఆయన కూడా చెప్పినట్టు మనకి చాలా డీటెయిల్గా మన డేటా అబ్జర్వేషన్స్ వాటి యొక్క ఫ్రీక్వెన్సీ రెజల్యూషన్ అవి పెంచుకుని మనం కొంచెం అడ్వాన్స్గా ఫోర్కాస్ట్ ఇవ్వగలిగి, పర్టికులర్గా హిల్లీ ఏరియాలో మనం కనుక అడ్వాన్స్గా ఫోర్కాస్ట్ ఇవ్వగలిగితే అక్కడ ఫ్లడింగ్ చాలా ఎక్సెస్గా ఉంటుంది, కొలాప్స్ ఉంటుంది, ల్యాండ్ ఫాల్స్ ఉంటాయి, ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయి. అక్కడ అలా చేయాలి. పట్టణ వాతావరణానికి వస్తే లాంగ్ టర్మ్ ప్లానింగ్లో మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే రెయిన్ వాటర్ని మనం సద్వినియోగంగా కన్జర్వ్ చేసుకోవట్లేదు. మరి చూడండి, ఒక విధంగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఈరోజు అర్బన్ ఫ్లడింగ్ మనం సఫర్ అవుతున్నాయండి. అవే సిటీస్ సమ్మర్లో వాటర్ లేకుండా వాటర్ డెఫిషియన్సీతో సఫర్ అవుతున్నాయి. అంచేదేంటనమాట మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్తోనో కన్జర్వ్ చేసుకోవడం, తర్వాత ఏంటంటే లేక్స్ని ఆక్యుపై చేయకుండా వాటిని లేక్స్ డెవలప్మెంట్ చేసుకోవడం, ఇటువంటివన్నీ చేసి సోషల్ యాంగిల్లో కూడా ఇది పార్టిసిపేషన్ ఆఫ్ ది పబ్లిక్ ఆల్సో ఇన్ నాట్ స్పాయిలింగ్ ది అర్బన్ ఎన్విరాన్మెంట్. అప్పుడు అర్బన్ ఫ్లడింగ్ అవ్వచ్చు, ల్యాండ్ స్లైడ్, ల్యాండ్ మీద వచ్చే మనకి క్లౌడ్ బరస్ట్ కన్నా ఈ హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు అర్బన్ ఫ్లడింగ్కి కారణం మాత్రం మనం అర్బనైజేషన్ ప్రాసెస్లో చేస్తున్న మిస్టేక్స్. ఈ రెండు మనం డిఫరెంట్గా క్లౌడ్ ఫ్లడింగ్ ఇన్ హిల్లీ రీజియన్స్కి ఒక సిస్టమ్ ఉండాలి, అర్బన్ ఫ్లడింగ్కి ఒక సిస్టమ్ ఉండాలి. అది నా అభిప్రాయం. సత్యనారాయణ గారు, ఇప్పుడు ఇంతకుముందు మూర్తి గారు అన్నారు ఏంటంటే పర్వత ప్రాంతాల్లోనే కాదు, సాధారణ పట్టణ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో కూడా ఈ క్లౌడ్ బరస్ట్లు అనేవి వస్తున్నాయి. అర్బన్ ఏరియాస్ అన్నింటిలో వస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ వస్తుంది, ఒక చోట ఏం లేదు. అలాంటప్పుడు మూర్తి గారు అన్నారు పట్టణ ప్రాంతాలు, నగర ప్రాంతాలకి ఒక రకమైన వ్యవస్థ ఉండాలి దాన్ని ఎదుర్కోవడానికి, లేకపోతే తర్వాత వచ్చిన తర్వాత ప్రజలను రక్షించడానికి దాని వ్యవస్థ కావచ్చు. అలాగే పట్టణ ప్రాంతాలు కాకుండా ఒక కొంచెం రూరల్ ఏరియాస్లో వేరేగా ఉండాలి, లేకపోతే కొండలు ప్రాంతాలు ఇలాంటి పర్వత ప్రాంతాలు ఉన్న చోట ఇంకొక వ్యవస్థ ఉండాలి. దానికి ఎలాంటి వ్యవస్థలు ఉంటే క్లౌడ్ బరస్టులు ముందుగా ఎదుర్కోవడం సంగతి అలా ఉంచి వచ్చిన తర్వాత ప్రజలను రక్షించడానికి, ఆస్తుల్ని కాపాడుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది? సార్ మన స్టేట్ గవర్నమెంట్లో అయితే సార్ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అనే సంస్థలు ఉన్నాయి. ప్లస్ మీ దీనికి క్లియర్గా ఎగ్జాంపుల్ ఏంటంటే సార్ చెప్పినట్టుగా అర్బన్ ఏరియాస్ ఫ్లడ్డింగ్ కానీ, రూరల్ ఏరియాస్ ఫ్లడ్డింగ్ కానీ, అండ్ హిల్లీ రీజియన్స్ ఫ్లడ్డింగ్. యాక్చువల్గా ఏంటంటే మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ టైంలోనే ఇవి ఎక్కువగా ఫ్లడ్స్ వస్తుంటాయి. అంటే ఎందుకు వస్తాయి అనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత మీరు అడిగిన దానికి నేను కన్క్లూడ్ చేస్తాను. అంటే మనకి విండ్స్ అనేవి సౌత్ వెస్టర్లీ విండ్స్ అనేవి ఎక్కడైతే మన వెస్టర్న్ ఘాట్స్ అంటాం, అంటే కేరళ నుంచి బెంగళూరు మధ్యలో ఒక వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఈ వెస్టర్న్ ఘాట్స్ నుంచి మనకి చెన్నైకి సౌత్ వెస్ట్ మాన్సూన్లో రెయిన్ పడదండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయో అటువైపు నుంచి వచ్చి ఈ విండ్స్ అంటే క్లౌడ్స్ అనేవి పైనుంచి మూవ్ అవటం వల్ల చెన్నైని దాటి వస్తుంది. దీన్ని రెయిన్ షాడో ఎఫెక్ట్ అంట. అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ టైంలో చెన్నైకి తక్కువ రెయిన్ పడుతుంది, అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్లో ఎక్కువ రెయిన్ పడుతుంటుంది. ఇవి వచ్చి బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువగా డిప్రెషన్స్ ఫామ్ అయ్యి, ఏంటంటే మయన్మార్, థాయిలాండ్ దగ్గర ఒక హిల్లీ రీజియన్స్ ఉంటుంది నార్త్ ఈస్ట్ దగ్గర నుంచి, అంటే బంగ్లాదేశ్ సరౌండింగ్ ఏరియాస్, అవి టర్న్ అయ్యి ఇలా మాన్సూన్ డిప్రెషన్స్ అనేవి ఎక్కువగా ఈ టైంలో ఫామ్ అవుతుంటాయి. ఈ మాన్సూన్ డిప్రెషన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు కూడా ఈ హెవీ రెయిన్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి. అంటే 20 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్, ముంబై ఫ్లడ్స్, 2014 బంగ్లాదేశ్ ఫ్లడ్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఇవి వచ్చినప్పుడు అంటే ఎందుకు సెపరేట్ చేయాలనేది చెప్తారు. అంటే హిల్లీ రీజియన్స్ ఉన్నప్పుడు ఓరోగ్రాఫిక్ ఎఫెక్ట్ అంట, మూర్తి గారు కానీ సార్ చెప్పినట్టు కానీ ఓరోగ్రాఫిక్ ఎఫెక్ట్ వల్ల ఎప్పుడైతే క్లౌడ్స్ ఫామ్ అవుతుంటాయో అవి టచ్ అయ్యి క్లౌడ్స్ వల్ల ఎక్కువ కేరళ ఫ్లడ్స్ కూడా అదే విధంగా వస్తాయి. ఎక్కడైతే హిల్లీ రీజియన్స్ ఉన్నప్పుడు ఈ ఓరోగ్రాఫిక్ ఎఫెక్ట్ వల్ల ఎక్కువ రెయిన్ పడే అవకాశం ఉంది. కానీ ఇది క్యాప్చర్ చేయడం అంటే డిఫికల్ట్ అండి. ఎందుకంటే మనం అన్ఫార్చునేట్గా మనం దాన్ని విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ అంటే థండర్ స్టార్మ్స్ని ఎలా క్యాప్చర్ చేయగలుగుతాం అలాగే చేయగలుగుతాం. ఎప్పుడైతే క్యూములో నింబస్ వర్టికల్గా డెవలప్ అవుతుంటాయో ఈ క్లౌడ్ బరస్ట్ అనేది విత్ ఇన్ 1 అవర్లో జరిగిపోతుంటాయి. కాబట్టి దీన్ని
3 hours or 6 hours హ్యాట్ మాత్రమే చేయగలుగుతుంది. ఇది నావ్ కాస్టింగ్ సిస్టమ్ అంటాం. అంటే అర్బన్ ఏరియాస్కి వచ్చినప్పటికి ఎప్పుడైతే సడన్ రైజ్ అవుతుంటుంది, అంటే టెంపరేచర్స్ మోర్ దెన్ 45, 50 45 and 40 degrees సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు ఎక్కువ కన్వెక్షన్, అంటే ఒక్కపోత, అంటే ఆవిరి రూపంలో తేమలో ఈ వాటర్ అంతా తేమ రూపంలో పైకి వెళ్తుంది. అంటే మనకు ఒక సామెత ఉంటుంది, ఎప్పుడైతే ఎంతైతే వాటర్ పైకి వెళ్తుందో అదే కిందకి అంతే వస్తుంటుంది. ఏది కూడా అట్మాస్ఫియర్లో ఉండదు. అంటే మన ఓషన్ దగ్గరికి వెళ్ళి ఒక స్టోన్ వేస్తే అదే స్టోన్ మళ్ళీ వెనక్కి వస్తుంటుంది. ఇది మూర్తి గారికి బాగా తెలుసు. అంటే ఈ విధంగా జరుగుతున్నప్పుడు మనకి అర్బన్ ఏరియాస్లో అర్బన్ హీట్ ఐలాండ్స్ అంటాం. అంటే ఇది ఒక పర్టికులర్ ప్లేస్. మనకి ఎక్కువగా హైదరాబాద్ చూసుకుంటే ఎయిల్ స్టామ్స్ అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరుగుతున్నాయి. అంటే వడగాళ్ళ వాన, అంటే ఇవి ఎక్కువ ఈ క్యూములస్ నింబస్ క్లౌడ్స్, ఇది కూడా క్లౌడ్ బరస్ట్ లాంటిది ఒక ఇండికేషన్ అన్నమాట. ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్లో అర్బన్ హీట్ ఐలాండ్, అంటే ఎక్కడైతే పొల్యూషన్స్ పెరిగిపోతుంటుందో, ప్లస్ అక్కడ ఉండే ల్యాండ్ కూడా మట్టితో కూడి ఉండదు, అంటే కాంక్రీట్ తోటి ఉంటుంది. దానికి అక్కడ హీట్ అబ్జర్వ్ చేసుకోవద్దు, హీట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ రిఫ్లెక్ట్ చేయడం వల్ల అక్కడ కూడా గ్లోబల్ వార్మింగ్కి ఒక ఇండికేషన్. ఇది అర్బన్ ఏరియాస్. రూరల్ ఏరియాస్కి వచ్చినప్పటికి ఏంటంటే మనం ఎప్పుడైతే చెట్లు తీసేస్తుంటాం, అంటే ఇదివరకు అయితే డిఫారెస్టేషన్, అంటే అడవుల్లో ఎక్కువ వర్షాలు పడేవి. ఈ మధ్యకాలంలో ఏంటంటే రెయినీ డేస్ అంట, అంటే క్లౌడ్స్ అలా వెళ్తూ ఉంటాయి, ఎక్కడైతే చెట్టు టచ్ అవుతుంటుందో పైకి వెళ్తాయి. కానీ రాజస్థాన్లో కూడా క్లౌడ్స్ ఫామ్ అవుతాయి, కానీ అక్కడ వర్షం పడదు. ఎందుకని? ఎక్కడైతే వర్షం పడాలంటే అక్కడ హిల్స్ కానీ ఈ ఎత్తైన చెట్లు కానీ ఉండాలి, అంటే అప్వర్డ్ మోషన్ అంటాం. ఇవన్నీ జరగట్లేదు కాబట్టి ఇవన్నీ తీసేయటం వల్ల అర్బన్ ఏరియాలో ఫ్లడ్డింగ్ వస్తుంది, రూరల్ ఏరియాలో వస్తుంది, అలాగే హిల్లీ రీజియన్స్లో వస్తుంది. ఇవన్నిటికి మెయిన్ తీసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫ్లడ్డింగ్స్ని ముందుగా కంట్రోల్ చేయాలంటే మనకి ప్లాస్టిక్ యూటిలైజేషన్ తగ్గించుకోవాలి. అంటే ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ పేపర్స్, ఇవన్నీ కూడా పైప్ లైన్స్ దగ్గర మనకు ఉన్నప్పుడు అవి ఆ పైప్ కట్ అవడం, అంటే బుడమేరు వాగు ఫ్లడ్స్ వచ్చిందంటాం. లేకపోతే హైదరాబాద్లో 2 centimetersకే ఫ్లడ్ కింద ఫీల్ అవుతుంది. అంటే అక్కడ ఏమవుతుంది, ఈ ప్లాస్టిక్ బాటిల్, ప్లాస్టిక్ వాటర్స్ అనేవి ఈ పైప్స్కి అంటుకోవడం వల్ల, అంటే వాటర్ని వెళ్ళవద్దు, ఆపేయడం వల్ల అక్కడ సడన్గా వాటర్ వస్తుంది. కాబట్టి క్లియర్గా ఎవరైనా లేమ్యాన్ ఆల్సో మనం ఈ యూటిలైజ్ ప్లాస్టిక్ బాటిల్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఒక డస్ట్బిన్ వేయటం మంచిదే. ఇవన్నీ రోడ్డు మీద అలా విసిరేయటం వల్ల కాలంలో కూడా ఒక కుట్టలాగా తయారై ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకుంటే ఫ్యూచర్లో ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా క్లియర్గా చేసుకుని కాలువలు, అంటే మనం ఎందుకంటే మనకి ఎక్కడ ల్యాండ్ లేనట్టుగా మనం అందరూ కలిసి ఎవరు కూడా హిల్స్ బిల్డింగ్స్ కానీ కన్స్ట్రక్షన్ కూడా కాలువల పక్కనే చేస్తున్నారు. ఇప్పుడు చూడండి విజయవాడ కాలువ, లేకపోతే బకింగ్ కెనాల్ అంటాం మనకి, అది కూడా పెద్దగా ఉండే కాలువ చిన్నది అయిపోతుంది. అంటే డ్రైనేజ్ అనేది వీక్ అవ్వడం వల్ల వాటర్ ఫ్లో అనేది తగ్గిపోతుంటుంది. ఇవన్నీ కూడా రూరల్ ఏరియాలో కానీ అర్బన్ ఏరియాలో కానీ వచ్చే ఫ్లడ్స్, అంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉండాలి. శ్రీకుమార్ గారు, ఇప్పుడు వరదలు చూస్తుంటే లేకపోతే వర్షాలు చూస్తుంటే ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. అది ఒక కాలం లేదు, రకరకాలుగా పరిస్థితులు మారిపోతున్నాయి, వాతావరణ పరిస్థితులు. ఉదయం ఉక్కపోత, సాయంత్రం కుండపోత అన్నట్టుగా పరిస్థితులు తయారైనాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాల ఆలోచనలు, విధానాలు ఎలాంటి మార్పులు వస్తే వాటిని ఎదుర్కొని తట్టుకొని నిలబడడానికి అవకాశం ఉంటుంది? ముందు ఇప్పుడు మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది కదండి, NDMA. 2005లో మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత NDMA కానీ SDMA కానీ స్టేట్ డిజాస్టర్ అలాగే డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ డిస్ట్రిక్ట్ లెవెల్లో, అంటే 3 స్థాయిల్లో, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో ఈ అథారిటీస్కి 5 అంచెల వ్యవస్థ ఉందండి. అంటే అసలు దాని డిజాస్టర్ని మనం మిటిగేట్ చేసుకోవటం, అంటే అసలు దాన్ని ఏమన్నా నివారించగలమా? ఈ డిజాస్టర్ అనేవి రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు క్లౌడ్ బరస్ట్ గురించి మాట్లాడుతున్నాం మనం, దీన్ని ఆపలేం మనం. కాబట్టి దీనికి ప్రిపేర్డ్నెస్ ఎలా ఉండాలి, అంటే ఈ వరదల్ని ఏ విధంగా అరికట్టాలి? ఇప్పుడు ఈ మధ్యకాలంలో వింటున్నాం కాబట్టి లోతట్టు ప్రాంతాలు ఏవి, ప్రతి ఏరియాలో, జిల్లాలో లోతట్టు ప్రాంతాలు, అంటే ఎక్కడైతే నీరు చేరద్దో. ఇప్పుడు మనకి చెన్నై ఫ్లడ్స్ వచ్చినప్పుడు చెప్పారు, చెరువులో ఇళ్ళు కట్టారు. అప్పుడు మనం వెళ్ళి ఇళ్ళు చెరువులో ఉన్నాం కాబట్టి ఆ చెరువులో ఉండాల్సిన నీళ్లు మన ఇంట్లోకి వచ్చినాయి అని చెప్పి, అంటే మనం ఎలాంటి ప్రాంతాల్లో ఇళ్ళు కట్టాలి, ఎలాంటి ప్రాంతాల్లో కట్టకూడదు, ఇది మనం తీసుకుంటే అసలు అక్కడ ఏమీ లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ప్రభుత్వం ఎవరు ఎక్కడైనా సరే ఏదైనా కట్టొచ్చు అన్నట్టుంది. నిషేధిత ప్రాంతాలు అనేవి లేవు. సో ఖచ్చితంగా మనం కొన్ని ఏరియాస్లో ఏవైతే లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో, డ్రైనేజ్ వాటర్ పోవటానికి అవకాశం లేదో, రెయిన్ వాటర్ పోవటానికి అవకాశం లేదో,
చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ ఎక్కువ వర్షపాతం పడినప్పుడు చేరడానికి అవకాశం ఉందో అలాంటి చోట అర్బనైజేషన్ కానీ హౌసింగ్ని కానీ పరిశ్రమలు కానీ రానివ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇదంతా కూడా ఎవరు చేయాలంటే ప్లానింగ్ అథారిటీస్ ఉంటాయి, టౌన్ ప్లానింగ్ అథారిటీస్ అని. అంటే మన యొక్క దీర్ఘకాలిక ప్రణాళికలు ఏవైతే చేయాల్సినటువంటి టౌన్ ప్లానింగ్ కానీ స్టేట్ ప్లానింగ్ అథారిటీస్ ఉన్నాయో భవిష్యత్తులో పట్టణాలు ఎటు విస్తరించడానికి అవకాశం ఉంది, మనకు ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాస్ ఏంటి, లో లయింగ్ ఏరియాస్ ఏంటి, ఈ టోపోగ్రఫిక్ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా జరగాలండి. ఈ టోపోగ్రఫిక్ ప్లానింగ్లో ఏముండాలి, ఖచ్చితంగా మనకి చెరువులు కానీ సరస్సులు కానీ ఇట్లాంటివి పరిరక్షణ చేయాలి, నారోయింగ్ ఆఫ్ కెనాల్స్ని అవాయిడ్ చేయాలి. కాబట్టి మనకు ఒక సివిల్ పోలీస్ వ్యవస్థ ఎట్లా అయితే ఉందో అలాగే రివర్ అథారిటీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, లేక్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఫ్రెష్ వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేయడానికి, డ్రైనేజీలు బ్లాక్ అవ్వకుండా చూసుకోవడానికి ఒక రక్షణ వ్యవస్థని అవసరమైతే సివిలియన్ ఫోర్స్ని అంటే ప్రజల పార్టిసిపేషన్తో పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎట్లా ఉందో అలాగే ప్రభుత్వం ప్రజలు కలిసి ఇప్పుడు రైతులు నీటి సంఘాలు ఉన్నాయండి, అట్లాగే మనం గ్రామ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఈ నీటి పరిరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి మనం ప్రాపర్ మెకానిజం కనుక చేసినట్టయితే ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇటు నుంచి మనం ముప్పు నుంచి తప్పించుకోవచ్చండి. మూర్తి గారు, ఇప్పుడు క్లౌడ్ బరస్ట్లు అలాగే అసాధారణ వర్షాలనే కాదు, పరిస్థితులు చూస్తుంటే వర్షపాత సమయాలు కావచ్చు లేకపోతే తీరుతెన్నులు ఇవన్నీ మారిపోతుంది. ఓకే, శ్రీకుమార్ గారు, వర్షపాత సమయాలు కావచ్చు లేకపోతే క్లౌడ్ బరస్ట్లు అనే కాకుండా వర్షపాత సమయాలు తీరుతెన్నులు ఇవన్నీ మారిపోతున్నాయి. ఇట్లాంటి వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నామా? అంటే ఈ రెయిన్ ప్యాటర్న్స్ మనం చెప్పేప్పుడు ఇదివరకు కాలంలో ముసురు అనే మాట వినేవాళ్ళం అండి. అంటే రెయినీ డేస్ 120 రోజుల్లో మనకి మాన్సూన్ సీజన్లో ఉండాల్సిన దానిలో కనీసం 60 రోజులు వర్షపాతం, అంటే వారంలో కనీసం 2 వర్షాలు అంటారు. అది సుభిక్షమైనటువంటి వ్యవసాయానికి ఒక ప్రతీక. ఇలా జరగాలంటే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటేనండి ల్యాండ్ యూజ్ ప్యాటర్న్స్, అంటే మన వ్యవసాయానికి భూమిని ఎలా వాడుతున్నాం. ఎందుకంటే ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఖచ్చితంగా మన యొక్క భవిష్యత్ అవసరాలను కూడా ప్రభావితం చేస్తుంది. రెండోది ఏంటంటే డిఫారెస్టేషన్, అడవులు నరికివేత. మనం ఫారెస్ట్ పెంచాల్సిన చోట పెంచకుండా అడవులు నరికేసుకుంటూ పోతా ఉన్నాం. సో వీటన్నిటి వల్ల మన యొక్క ప్యాటర్న్స్ మారిపోతాయండి. మూర్తి గారు, ఇప్పుడు ఈ క్లౌడ్ బరస్ట్లు లేకపోతే తీవ్రమైన వర్షాలు అసాధారణ వర్షాలనే కాకుండా వర్షాల తీరుతెన్నులు సమయం లేకపోతే ఇవన్నీ మారిపోయాయి. ఇట్లాంటి వాటిని కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నామా? అర్థం చేసుకోవడంలో ఏమన్నా వైఫల్యాలు ఉన్నాయా? దీనికి నేను ఒక సమాధానం చెప్తాను సార్. ఇందాక నుంచి సత్యనారాయణ గారు కొంత ఆ లైన్లో కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. రెండో ఆయన పేరు ఆయన కూడా చాలా నెమ్మదిగా మన రెస్పాన్సిబిలిటీ ఏమిటన్న దానికి కొంత ఒక మార్గం వచ్చింది. ఏంటంటే దీనికి అంతటికీ మెయిన్ కారణం ఏంటంటే మనకి వాతావరణం కాలుష్యం అయిపోవడం మూలానను తర్వాత గ్లోబల్ వార్మింగ్ మూలానను మనకి కంప్లీట్గా మన సఫరింగ్స్ అన్నీ ఇక్కడ క్లౌడ్ బరస్ట్ అయినా అర్బన్ ఫ్లడింగ్ అయినా ఏదైనా సరే ఇదే కారణం. అంచేత ఏంటంటే మనం మొట్టమొదట సైంటిఫిక్ ఆస్పెక్ట్ కాకుండా మొట్టమొదటి సిటిజన్ పార్టిసిపేషన్ అయినా గవర్నమెంట్ పార్టిసిపేషన్ అయినా సరే, ఇందాక ఆయన ప్లాస్టిక్స్ గురించి చెప్పారు. ప్లాస్టిక్సే కాకుండా గ్రీనరీ డెవలప్మెంటే కాకుండా రెయిన్ వాటర్ హార్వెస్టింగే కాకుండా ఇవన్నీ కూడా మనం ఏంటంటే ప్రతి అది విలేజ్ అవ్వచ్చు టౌన్ అవ్వచ్చు వాటిలోనూ డెవలప్ చేసుకుని ఇవన్నీ కూడా చేసి డిఫారెస్టేషన్ మనం తగ్గించుకుని తర్వాత పొల్యూషన్ తగ్గించుకుని కోస్టల్ ఏరియాలోనేమో ఎరోజన్ సీ లెవెల్ రైజ్ మూలన ఎరోజన్ వస్తుంది, అది కూడా తగ్గించుకుని కోస్టల్ ప్లాంటేషన్ డెవలప్ చేసుకుని ఇలా చేసుకుని మనం కనుక గ్లోబల్ వార్మింగ్ని ఓవరాల్గా ట్యాకిల్ చేయనంతసేపు ఏమిటవుతుందంటే దాని మూలానే మనకు ఒక 50-60 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం మన పూర్వీకులు ఏమనేవారంటే బలానా ఋతువులో వర్షాలు వస్తాయి, బలానా ఋతువులో ఎండలు కాస్తాయి, బలానా ఋతువులో చలికాలం వస్తుంది. ఇప్పుడు అదేమీ లేదు, ఏ టైంలో వస్తుంది. మాకు గత 20 రోజులుగా విశాఖపట్నంలో శ్రావణ భాద్రపదాలు వర్షాలు రావాల్సిన టైంలో మేము టెంపరేచర్స్తో సఫర్ అయ్యాం. అంచేత వాతావరణం కంప్లీట్గా పాడైపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రజలలో కంప్లీట్గా చైతన్యం వచ్చి ఇందాక సత్యనారాయణ గారు చెప్పినప్పుడు ప్లాస్టిక్స్ నిరోధించడమే కాకుండా ప్రతి కాలనీలోనూ ప్రతి అసోసియేషన్లోనూ ప్రతి
ప్రతి రెసిడెన్షియల్ లొకాలిటీస్లోనూ కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ టేకప్ చేస్తే మనం ఏమవుతుంది, వర్షాకాలంలోనేమో వర్షం సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అది చెన్నై అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు. మళ్ళీ వేసవికాలం వచ్చేటప్పటికేమో అక్కడే వాటర్ డెఫిసిట్ వస్తుంది. సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈజ్ వన్ థింగ్, వెజిటేషన్ డెవలప్మెంట్, గ్రీనరీ డెవలప్మెంట్ ఇస్ వన్ థింగ్, ప్లాస్టిక్ నిరోధించడం ఒకటి. ఇలాగా సిటిజన్స్ దగ్గర నుంచి మనకి రెస్పాన్స్ నేషనల్ వైడ్, గ్లోబల్ వైజ్ వస్తే కనుక అప్పుడు అది అర్బన్ ఫ్లడింగ్ అయినా సరే, అది మౌంటైన్ దగ్గర హిల్లీ రీజన్స్ ఇవన్నీ కంట్రోల్ అవ్వాలన్నా ఈ వాతావరణంలో సమతుల్యం, ఇందాక మీరు అన్నారు కంప్లీట్గా పాడైపోయింది కదంటే దానికి కారణం మాత్రం కేవలం గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ టెంపరేచర్స్ రైజ్ అవ్వడం, ఇవన్నీ వీటికి మనం ఒక ఇంటిగ్రేటెడ్గా చేయాలండి. అది సత్యనారాయణ గారు, ఇప్పుడు వాతావరణ మార్పులు ఇవన్నీ చూస్తూ ఉంటే రాబోయే కాలంలో మరికొన్ని సంవత్సరాల్లో లేకపోతే దశాబ్దాల్లో క్లౌడ్ బరస్ట్ల తీవ్రత కావచ్చు, సంఖ్య కావచ్చు, ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? ముందుగానే రిస్క్ మోడల్స్ లాంటివి ఏమైనా రూపొందించుకునే ఛాన్స్ ఉందా? సార్ ఇవైతే నేను ఆల్రెడీ 2019-70 నుంచి ఏం జరుగుతుంది అనేది ఇయర్ వైజ్ స్టడీ చేయడం జరిగింది. అంటే బిఫోర్ 70 అంటే గ్లోబల్ వార్మింగ్ పీరియడ్ ఆర్ ప్రీ గ్లోబల్ వార్, అంటే గ్లోబల్ వార్మింగ్ పీరియడ్కి ముందు రెయినీ డేస్ అనేవి మోర్ దాన్ 120 డేస్లో 80 డేస్ అనేవి రెయిన్ పడుతూ ఉండేది. ఈ కాలక్రమేణా ఇవి ఏమవుతున్నాయంటే 122 డేస్లో అట్ ప్రజెంట్ 60 డేస్కి వచ్చేసినాయి. 60 to 70 డేస్ అనేది రెయిన్ పడుతుంది. కానీ రెయిన్ఫాల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఇండియా రెయిన్ఫాల్ అనేది 89 సెంటీమీటర్స్ అండి సౌత్ వెస్ట్ మాన్సూన్, అంటే 890 మిల్లీమీటర్స్. 890 మిల్లీమీటర్స్ స్టేబుల్గా కాన్స్టెంట్గా ఉంటుంది. కానీ రెయినీ డేస్ తగ్గి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అంటే ఒకే రోజున 10 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్స్ పడే రోజులు, అంటే మొత్తం సీజన్ మొత్తం పడవలసిన 3 రోజుల్లోనే కంట్రిబ్యూట్ చేసేస్తుంది. ఈ రోజులనే పెరుగుతూ వస్తున్నాయి. కానీ ఇవి కూడా సడన్గా క్లౌడ్ బరస్ట్ అంటే విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో అంటే ఎక్కువ పడటం జరుగుతుంది. కానీ ఈ విధమైన కండిషన్స్ ప్రిడిక్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్స్ అంటే మాన్సూన్ మిషన్, మౌసమ్ మిషన్ అనేది ఒక ఈ రీసెర్చ్ డెవలప్ చేయడం కోసం, ఒక మోడలింగ్ డెవలప్మెంట్ కోసం ఒక రీసెర్చ్ గ్రూప్ స్టార్ట్ చేశారు. అందులో నేను కూడా ఈ మధ్యకాలంలో ఒక ప్రాజెక్ట్ కూడా నేను తీసుకున్నాను. కానీ రాబోయే కాలంలో ఈ రిస్క్ని ఐడెంటిఫై చేయడానికి డెఫినెట్గా 100% మన మోడల్ సిస్టమ్ ఉంటుంది. కానీ ఏంటంటే ఎంత మోడల్స్ డెవలప్ చేసినా మనమే కారణం, హ్యూమన్స్ బేస్ చేసుకుని ఈ ఎక్స్ట్రీమ్స్ ఈవెంట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. కానీ ఇవి క్యాప్చర్ చేయాలంటే డెఫినెట్గా 100% రేడార్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఐఎండి కూడా క్వాలిటీ డేటాను జనరేట్ చేస్తాం. 100% మనం ముందుగానే క్యాప్చర్ చేయొచ్చు. అంటే ఏదైతే ఫారెన్ కంట్రీస్ యూఎస్ఏ కానీ సింగపూర్ కానీ ఎలా క్యాప్చర్ చేయగలుగుతున్నాయి, మనం ఇండియన్ కూడా అలా క్యాప్చర్ చేయగలుగుతాం సార్. బట్ నాది లాస్ట్గా ఒక చిన్న విన్నపం ఏంటంటే, మనకి స్కూల్స్ లెవెల్లో కూడా, కాలేజీ లెవెల్లో కానీ, యూనివర్సిటీ లెవెల్లో కానీ ఈ డిజాస్టర్ మిటిగేషన్ గురించి, అంటే ఏదైతే ఈ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ వస్తున్నాయి వాటి గురించి ఒక అవగాహన సదస్సు అనేది కంపల్సరీగా ఏర్పాటు చేస్తే మంచిది. లేకపోతే ఒక కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి కాలేజ్ లెవెల్లో. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరికి అవగాహన వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఎందుకు వస్తాయి అనేది వాళ్ళకి ఒక ఐడియా అయితే కంపల్సరీ వస్తుంది సార్. డెఫినెట్గా కాలేజ్ స్కూల్ లెవెల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక కోర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తే మంచిది నేషనల్ లెవెల్లో. శ్రీకుమార్ గారు, ఇప్పుడు క్లౌడ్ బరస్ట్ అనేది ఆపలేకపోవచ్చు, కానీ వాటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే కొన్ని వ్యవస్థలు ఉండాలి. అలాగే విధి విధానాల్లో కూడా ఎలాంటి మార్పులు చేస్తే బెటర్ అంటారు? అలాగే విదేశాల్లో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా వ్యవస్థ కావాలండి. మనకి ఉన్న ఎన్డీఎంఏ, ఎస్డిఎంఏ కానీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ వ్యవస్థ అదే అలాంటిదే. కాకపోతే మనం ఏంటంటే సైక్లోన్ ఇది వార్నింగ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయో డిజాస్టర్ వార్నింగ్ సిస్టమ్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అంటాం. ఫస్ట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ డెవలప్ చేసుకోవాలి, దీనికి డేటాబేస్ పెట్టుకోవాలి. 2 ఇన్ఫార్మ్డ్ సిటిజనరీ అంటాం. మన ప్రజలకి దీనికి సంబంధించిన అవేర్నెస్, ఇందాక మూర్తిగా సత్యనారాయణ గారు చెప్పినట్టు డిజాస్టర్ మిటిగేషన్ మీద కోర్సు కూడా పెట్టారండి. చాలా ఇప్పుడు 8th నుంచి సిబిఎస్ఈ సిలబస్లో ఉంది, ఇంటర్మీడియట్ పిల్లలకు ఉంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కంపల్సరీ చేశారు. అయితే ప్రజల్లో దీనికి సంబంధించినటువంటి అవగాహన ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అంటే అలాగే సిటిజన్స్ యొక్క ఫోర్స్ని ఏ గ్రామానికి ఆ గ్రామం, ఎక్కడికక్కడ సిటీస్లో కూడా ఇది చేయాలి. విదేశాల్లో ఏం జరుగుతుందంటే, ఉదాహరణకి ఇప్పుడు సింగపూర్ తీసుకోండి, నెదర్లాండ్స్ తీసుకోండి, లేదా కెనడా తీసుకోండి. వాళ్ళు అక్కడ వాటర్ బాడీస్ ఉన్నప్పుడు ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేకుండా
తర్వాత వాటర్ ఫ్లో ఉండే ఏరియాస్ని ఎలా ఫ్లడ్స్ రాకుండా మేనేజ్ చేయడానికి వాళ్ళు ఒక నియంత్రిత వ్యవస్థను డెవలప్ చేసుకున్నారు. అంటే నిరంతరం అవి అధ్యయనం చేస్తూ ఉంటుంది, డేటాబేస్ పెంచుకుంటూ ఉంటారు. కోపెన్హాగన్ 2012 రిపోర్ట్ మనకి ఏం చెప్తుందంటే రెసిలియంట్ సిటీస్ అంటే ఏదైనా విపత్తు వచ్చినప్పుడు మనం రెస్పాన్స్ అండ్ రికవరీ అంటే మనం నార్మలసీ తీసుకురావడానికి ఎంత త్వరగా తేగలిగాం, ఆ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, దీనికి సన్నద్ధత కిట్స్ తయారు చేయటం, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయటం, మాక్ డ్రిల్స్ చేయటం, ఇవన్నీ కూడా చాలా అవసరం అండి. ఎందుకంటే ఒక క్లౌడ్ బరస్ట్ అనే కాదు, అవి కెమికల్ డిజాస్టర్ జరగవచ్చు, అది ఇంకా ఏదైనా వేరే రకమైన డిజాస్టర్ జరగవచ్చు, మనకి ఎర్త్క్వేక్ రావచ్చు. వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక అవేర్నెస్ని అదే విదేశాల్లో అయితే పిల్లలందరికీ కూడా ఈత అంటే స్విమ్మింగ్ లాంటివి, కెమికల్ డిజాస్టర్ వచ్చినప్పుడు ఎలా మాస్కులు పెట్టుకోవాలి, ఓకే వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాటర్ బాడీస్ విషయంలో అన్నారు విదేశాల్లో. అయితే అక్కడ క్లౌడ్ బరస్ట్ లాంటివి ఎక్కడ రావట్లేదా వేరే దేశాల్లో, ఇండియాలో కాకుండా? ఖచ్చితంగా వచ్చినాయండి. క్లౌడ్ బరస్ట్లు వస్తే కూడా వాళ్ళకు ఉన్నటువంటి డేటాబేస్ ఏంటంటే శాటిలైట్ సిస్టమ్స్ వాడు కొంతవరకు అవేర్నెస్ తీసుకురాగలుగుతున్నారు. కానీ అంటే ఎగ్జాక్ట్గా ప్రిడిక్షన్ చేయడం అనేది అసలు ఎవరి వల్ల కాదండి. ఎందుకంటే ఇది అనూహ్యంగా మౌంటైన్ రీజియన్స్లో కానీ ఏదైనా వామ్ ఎయిర్ అండ్ కోల్డ్ ఎయిర్ జరిగినప్పుడు జరిగేది కాబట్టి మనం దాని నుంచి నష్టాలని తగ్గించుకునే వ్యవస్థ మాత్రం అక్కడ ఉన్నాయండి. ప్రజలకి ఒక వార్నింగ్ సిస్టమ్స్ లాగా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. సార్ ఓకే, సత్యనారాయణ గారు ఏదో చెప్పబోతున్నారు. సార్ మనకొక్కటే కాదు ఈ ఎక్స్ట్రీమ్స్ అనేవి ప్రతి కంట్రీ కూడా ఫేస్ చేస్తుంది సార్. ఓకే, అన్ని కంట్రీస్లో కూడా రీసెంట్గా చూడండి ఆస్ట్రేలియాలో కూడా ఈ క్లౌడ్ బరస్ట్ అనేది జరుగుతుంది. మనకి న్యూస్లో కానీ ఇందులో చూసినా కానీ ఒక కంట్రీయే కాదు అన్ని కంట్రీస్ కూడా ఈ క్లౌడ్ బరస్ట్ మీద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ కంట్రీకి తగ్గట్టుగా కూడా ప్రిడిక్షన్ సిస్టమ్స్ వాళ్ళు అలర్ట్ మెసేజ్ డెవలప్ చేసుకుంటున్నారు. సరే సార్, మూర్తి గారు ఇప్పుడు తీర ప్రాంతాల నుంచి పర్వత ప్రాంతాల దాకా ఈ విపత్తు హెచ్చరికల డేటా షేరింగ్ కావచ్చు, లేకపోతే రీసెర్చ్, అలాగే కోఆర్డినేషన్ ఈ గ్లోబల్తో కంపేర్ చేసుకుంటే విదేశాలతో పూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థలతో కంపేర్ చేసుకుంటే మన భారతదేశం ఎక్కడుంది, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? యాక్చువల్గా ఫోర్కాస్టింగ్ సిస్టంలో కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానీ మన భారతదేశం మిగతా దేశాలతో ఈక్వల్గా కానీ ఇంకా కొన్ని విషయాల్లో ఎక్కువగా ఎఫిషియెంట్గా ఉంది. ఇందాక మన సత్యనారాయణ గారు శివకుమార్ గారు అన్నట్టు క్లౌడ్ బరస్ట్ మ్యాక్సిమం ది హైయెస్ట్ మోస్ట్ సివియర్ క్లౌడ్ బరస్ట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ స్పెయిన్. క్లౌడ్ బరస్ట్ ఈజ్ ఎ పిక్యులర్ ఫినామినా వచ్చి అక్కడ చాలా సడన్గా వచ్చి చాలా తక్కువ రీజియన్లోనే తక్కువ టైంలోనే ఎక్కువ పడిపోతుంది. కాబట్టి నేను ఫైనల్గా సమ్మరీగా చెప్పేది ఏంటంటే క్లౌడ్ బరస్ట్ లాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్కి అన్లెస్ అవర్ డేటా రెజల్యూషన్, అవర్ డేటా ఫ్రీక్వెన్సీ అండ్ అనాలిసిస్ అవన్నీ ఇంప్రూవ్ అవుతే తప్పితే ఇది భారతదేశానికే కాక మొత్తం అందరికీ ఉన్న ఫినామినా. అదర్వైజ్ మీరు అన్నట్టు ఇండియా మాత్రం ఈ కోస్టల్ హజార్డ్స్ అవ్వచ్చు, మెరైన్ హజార్డ్స్ అవ్వచ్చు, వీటిలన్నింటిలోనూ కూడా నేషనల్ లెవెల్లో కూడా ఇదివరకన్నా ఫర్ ఎగ్జాంపుల్ 2004లో మనకు సుమత్రాలో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మనకు వార్నింగ్ సిస్టమ్ లేక ఎక్కడో సుమత్రాలో వచ్చిన ఎర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్ 9.3 అయినా సరే 2.5 hours టైం మనకు ఉన్నా సరే తమిళనాడు దగ్గరకు వచ్చేసి ఆ సునామీ కొట్టేసింది. ఎంచేత వీ హ్యావ్ నో వార్నింగ్ సిస్టమ్. బట్ నౌ ఇండియా హ్యాస్ డెవలప్డ్ సచ్ ఎ బ్యూటిఫుల్ వార్నింగ్ సిస్టమ్. ఇప్పుడు మనకు సునామీ వార్నింగ్ సిస్టమ్ రావడంలో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మనకు తెలిసిపోతుంది మనకు వచ్చే సునామీ ఎలా ఉంటే ఆ ఇండోనేషియా సుమిత్రా జావా ప్రాంతం నుంచి వస్తుంది. కాబట్టి సో అవర్ వెదర్ ఇట్ ఈస్ వెదర్ సిస్టమ్ ఆర్ ఎర్త్క్వేక్ సిస్టమ్ ఆర్ ఎనీథింగ్ వీ హ్యావ్ ఇంప్రూవ్డ్. బట్ క్లౌడ్ బరస్ట్ ఈజ్ ఎ పిక్యులర్ ఫినామినన్. ఎవరైనా సఫర్ అవుతారు. కారణం ఏంటంటే దానికి అది పిక్యులర్ నేచర్. దానికి ఏంటంటే తక్కువ టైంలో ఈ హజార్డ్ అవుతుంది కాబట్టి అది మనం ప్రిడిక్ట్ చేయడం అనేది చేయాలి అంటే ఇంకా మనకి చాలా హై రెజల్యూషన్ డేటా కావాలి. తర్వాత ఇంకొక ఫైనల్గా నేను విషయం చెప్పొచ్చేది ఏంటంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కోర్సులు ఇవన్నీ ఎలా ఉన్నా సిటిజన్ పార్టిసిపేషన్
పర్టికులర్గా దేర్ ఇస్ వాట్ ఈస్ ఎ కాల్డ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, కాలనీ సంక్షేమ సంఘాలు అన్నింటిలోనూ కూడా మనం కాన్స్టెంట్గా మనకి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి గ్రీనరీ డెవలప్ చేసుకోండి, ప్లాస్టిక్స్ వాడకండి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ పెట్టుకోండి. ఇవన్నీ కనుక మనం నేషనల్గా గ్లోబల్గా చేస్తే మనం గ్లోబల్ వార్మింగ్ తగ్గించగలిగితే క్లౌడ్ బరస్టే కాదు, సైక్లోన్సే కాదు, ఇవే కాదు, అన్నీ కూడా ఇప్పటికే వీఆర్ టూ లేట్. బట్ ఇప్పుడైనా మొదలెడితే కనుక వీ కెన్ కమ్ టు ఏ గుడ్ కంక్లూజన్. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.